వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయానంద్ ఛానల్. ఫ్రేజల్ వర్బ్ సెషన్లో డే 5 ఈ రోజున డైలీ 1 or 2 ఫ్రేజల్ వర్బ్స్ డీల్ చేద్దాం అనుకున్నాము విత్ ఏ ప్రాపర్ కాంటెక్స్ట్ అండ్ దెన్ ప్రాక్టీస్ ఇన్ సెంటెన్సెస్. దట్ ఈస్ ద రొటీన్ ప్రొసీజర్ ఐఎమ్ గోయింగ్ టు ప్రజెంట్ హియర్. ఓకే, సో ఇవాళ కూడా మనం ఒక ఫ్రేజల్ వర్బ్ చూద్దాము. అది ప్రజెంట్ చేయడానికి ఏంటంటే ఐ హ్యావ్ టేకెన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఏ కాన్వర్జేషన్ బిట్వీన్ రవి అండ్ సీత. ఓకే, లెట్స్ రీడ్ ద కాన్వర్సేషన్. ఓకే, థ్యాంక్ యూ. Here is the story conversation for us, the context of a conversation between Ravi and Sita. You can see the characters here, Ravi and Sita. It's a busy morning and Ravi and Sita are talking about the busy morning. Okay, why is it so busy? Let's see. I'll read out both the dialogues. Okay, why are you late today? Sita, I couldn't leave my parking place. Someone had blocked me in. Red color lo unnavani kuda phrasal verbs. Okay, you have to note them down. Ravi, oh no, that's frustrating. That's frustrating. Sita, yes, and on top of that, then malli 2 times chadutanu. Yes, on top of that, the main road was blocked off because of the road repairs. Okay, yes, and on top of that, the main road was blocked off because of the road repairs. Really? That explains the traffic jam. Really? That explains the traffic jam. Sita, yes, traffic was completely blocked up near the junction. Yes, traffic was completely blocked up near the junction. Ravi, how did you manage then? I took a side road. Luckily, the tall buildings there blocked out the sunlight, so it wasn't too hot. Malli okasari chudutanu chudandi. How did you manage then? I took a side road. Luckily, the tall buildings there blocked out the sunlight, so it wasn't too hot. Ravi, at least something good came out of it. At least something good came out of it. Sita, true. Later at work, I tried to block out all the stress and focus on my task. Okay, once again. True. Later at work, I tried to block out all the stress and focus on my task. Okay. Ravi, that's the right attitude. Sita, yes. I even blocked in some time on my calendar to finish pending work. Once again, Ravi's dialogue, that's the right attitude. Sita, yes, I even blocked in some time on my calendar to finish pending work. So this is the conversation between Ravi and Sita. Let's look at the words in red color. Okay, blocked me in, blocked me out, blocked off, blocked up, blocked out, block out, blocked in. Okay, let's see the meanings. See, block in, park a vehicle so that another vehicle cannot move. అంటే పక్కనున్న లేదా వెనకనున్న వెహికల్
కదలలేని పరిస్థితిలో పార్క్ చేయడం. వాహనం బయటకు రాకుండా అడ్డంగా పెట్టడం, అంటే మన వాహనానికి మన వెహికల్కి ఇంకొకళ్ళు అడ్డుగా పెట్టడం, అలా పెడితే బ్లాక్ ఇన్. ఓకే, అలాగే ఇంకొకటి కూడా ఉంది దీనికి మీనింగ్ బ్లాక్ ఇన్. షేడ్ ఆర్ రఫ్లీ ఫిల్ ఇన్ డీటెయిల్స్. ఒక స్కెచ్ని, ఒక ప్లానింగ్ని రఫ్గా స్కెచ్ చేయడం, రఫ్గా ప్లాన్ చేయడం అనేది దానికి కూడా బ్లాక్ ఇన్ అని వాడతాం. రూపురేఖలు గీయడం, సాదా సీదాగా నింపడం. ఓకే, దెన్ బ్లాక్ ఆఫ్. క్లోజ్ ఆర్ అబ్స్ట్రక్ట్ an entrance or exit. ఒక ఎంట్రన్స్ని కానీ ఎగ్జిట్ని కానీ అడ్డుగా ఉండడం అనమాట, దారిని మూసేయడం లేదా అడ్డు పెట్టడం. ఓకే, అప్పుడప్పుడు పండగలు వచ్చినప్పుడు, ఏదైనా ర్యాలీలు జరిగినప్పుడు, విఐపీస్ వచ్చినప్పుడు రోడ్స్ అన్ని కూడా బ్లాక్ చేస్తూ ఉంటారు. ఓకే, దెన్ బ్లాక్అవుట్. బ్లాక్అవుట్ కూడా రెండు, ఒకటి ఫిజికల్ బ్లాక్అవుట్, ఇంకొకటి మెంటల్ బ్లాక్అవుట్. లెట్స్ సీ వాట్ ఈస్ ఫిజికల్ బ్లాక్అవుట్. స్టాప్ లైట్ ఆర్ సౌండ్ ఫ్రమ్ ఎంటరింగ్ ఆర్ లీవింగ్. ఓకే, లైట్ కానీ సౌండ్ కానీ రాకుండా అడ్డుకోవడం, దట్ ఈస్ బ్లాకింగ్ ఫిజికల్లీ. దెన్ బ్లాక్అవుట్ మెంటల్. ట్రై నాట్ టు థింక్ అబౌట్ సంథింగ్ అన్ప్లెజెంట్. మనకి నచ్చని విషయాన్ని దాని గురించి ఆలోచించకుండా కావాలని మనకు మనం అడ్డు పెట్టుకోవడం మనసులో, బ్రెయిన్లో. ఓకే, దట్ ఈస్ ఆల్సో బ్లాక్అవుట్. బాధాకరమైన విషయాన్ని మర్చిపోవడానికి ప్రయత్నం చేయటం, బాధ కలిగించేది కానీ మనకి ఇష్టం లేనిది కానీ మనసులోంచి పక్కన పెట్టేయటం. ఓకే, దెన్ బ్లాకప్. ఫిల్ ఏ స్పేస్ సో నథింగ్ కెన్ పాస్. ఓకే, పూర్తిగా మూసుకుపోవడం, అడ్డుకుపోవడం, అంటే ఏది రాకుండా ఉండడానికి పూర్తిగా మూసేయటం అనమాట. ఇలాగా ఈ ఫ్రేజల్ వర్బ్స్ ఇందులో వాడడం జరిగింది. వాటి మీనింగ్స్ కూడా మనం చూసాము. స్టోరీలో, ఐ మీన్ కాన్వర్సేషన్లో అవి ఏ మీనింగ్లో వాడేమో ఆల్రెడీ కాన్వర్సేషన్లో చదివాము. ఓకే, కావాలంటే ఈ మీనింగ్స్ ఒకసారి విత్ ఇన్ కాన్వర్సేషన్ ఇంకా అవసరం లేదు. దెన్ వీల్ గో డైరెక్ట్లీ టు ద యూసేజ్ ఆఫ్ దీస్ phrasal verbs. Okay, let's look at the usage of these phrasal verbs in different sentences, in different contexts. Okay, see block in. Once again, let's go to the meaning. Park a vehicle so that another vehicle cannot move. వాహనం బయటకు రాకుండా అడ్డుగా నిలపడం అనేది దీని అర్థం. ఇక్కడ చూడండి, ఫస్ట్ సెంటెన్స్, someone has blocked me in so I can't drive out. someone has blocked me in. ఇక్కడ చూడండి, రెడ్ కలర్ లో ఉన్నది ఫ్రేజల్ వెర్బ్. ఇక్కడ రెండిటి మధ్యన కూడా ఆబ్జెక్ట్ వచ్చింది చూడండి, సెపరబుల్ అన్నమాట. మనం కేటగిరీస్ నేర్చుకున్నాం, సెపరబుల్, ఇన్సెపరబుల్, ఫ్రేజల్ వెర్బ్స్ అని. ఇది సెపరబుల్ అంటే ఈ రెండు పార్టికల్స్ మధ్యన, ఫ్రేజల్ వెర్బ్ లో ఉన్న రెండు పార్టికల్స్ మధ్యన ఆబ్జెక్ట్ రావచ్చు. ఓకే, వీటిని కలిపి కూడా వాడచ్చు, బట్ ఇక్కడ వాళ్ళు సెపరేట్ చేసి వాడారు. సమ్వన్ హ్యాస్ బ్లాక్డ్ మీ ఇన్ సో ఐ కాంట్ డ్రైవ్ అవుట్. ఎవరో నన్ను, నా కారు బయటకు రాకుండా అడ్డుగా పెట్టారు, నేను వెళ్ళలేకపోయాను, డ్రైవ్ చేయలేకపోయాను. సెకండ్ వన్, ఐ కుడెంట్ డ్రైవ్ హియర్ దిస్ మార్నింగ్ బికాస్ సమ్వన్ బ్లాక్డ్ మీ ఇన్ అగైన్. సేమ్ అలాంటిదే, ఐ కుడెంట్ డ్రైవ్ హియర్, నేను ఇక్కడికి డ్రైవ్ చేసుకుని రాలేకపోయాను ఈరోజు పొద్దున్న, బికాజ్ సమ్వన్ బ్లాక్డ్ మీ ఇన్. ఎవరో నా కార్ని బ్లాక్ చేశారు, అడ్డుగా పెట్టారు నా కారు రాకుండా. దెన్ ద డెలివరీ ట్రక్ బ్లాక్డ్ ఇన్ ద స్మాల్ కార్. ఇక్కడ డెలివరీ ట్రక్స్ వస్తుంటాయి కదా, పెద్ద పెద్ద ట్రక్స్ వస్తాయి, అది ఈ కార్ని బ్లాక్ చేసింది, కార్ రాకుండా అడ్డుగా ఉన్నదన్నమాట. సో ద డెలివరీ ట్రక్ బ్లాక్డ్ ఇన్, ఇక్కడ సెపరేట్ చేయలేదు. ఓకే, సెపరేట్ చేయకుండానే వాడడం జరిగింది. ఇలా కూడా వాడచ్చు దీన్ని, సెపరబుల్ ఆర్ ఇన్సెపరబుల్. ఐ వాజ్ లేట్ బికాస్ అనదర్ వెహికల్ బ్లాక్డ్ మీ ఇన్. సో ఇంకో వెహికల్ నా కార్ని బ్లాక్ చేయడం వల్ల ఐ వాజ్ లేట్, నేను రాలేకపోయాను, నేను లేట్ అయ్యాను అని. లేట్ అవ్వడానికి రీజన్ చెప్పేటప్పుడు కూడా ఇది వాడారు, ఐ వాజ్ లేట్ బికాస్ అనదర్ వెహికల్ బ్లాక్డ్ మీ ఇన్. ఓకే, బికాజ్ అనేది ఒక కంజంక్షన్స్ మీద కూడా మనం చెప్పుకోవాలి, చాలా చాలా ఉపయోగం. పిల్లలకి ఎగ్జామ్స్లో కూడా స్టూడెంట్స్కి ఈ బికాస్ తోటి, ఇఫ్ తోటి 2 సెంటెన్సెస్ ఇచ్చి, యాజ్ వెల్ యాజ్ వెన్
వీటితో కలపమని కంబైన్ చేయమని ఇస్తూ ఉంటారు. అలాంటిది ఒకటి ఇది బికాజ్ అనే కంజంక్షన్. ఓకే, దెన్ సెకండ్ వన్, లుక్ ఎట్ ద సెకండ్ మీనింగ్ ఆఫ్ బ్లాక్ ఇన్. ఓకే, దీని ఫస్ట్ మీనింగ్ చూసాం, ఇప్పుడు సెకండ్ మీనింగ్, దట్ ఈస్ రూపురేఖలు గీయడం లేదా సాదాసీదాగా నింపడం. షేడ్ ఆర్ రఫ్లీ ఫిల్ ఇన్ డీటెయిల్స్. జస్ట్ షేడింగ్ క్లియర్గా లేకుండా షేడ్ చేయడం లేదా రఫ్గా ఒక స్కెచ్ గీయడం అనేది దీని మీనింగ్ అనమాట. సెంటెన్స్లో చూడండి, హీ బ్లాక్డ్ ఇన్ ద ఈవెంట్స్ ఇన్ హిస్ క్యాలెండర్. క్యాలెండర్లో ఈవెంట్స్ని జస్ట్ క్యాలెండర్లో నోట్ చేసుకున్నారు, బట్ దానికి ఇంకా ప్లానింగ్ చాలా ఉంది. ఇనీషియల్గా ఆ ఈవెంట్స్ని క్యాలెండర్లో బ్లాక్ చేసుకున్నారు. సో అతను తన క్యాలెండర్లో కార్యక్రమాలు సాదాసీదాగా నమోదు చేసుకున్నారు అనే అర్థం వస్తుంది. ది ఆర్టిస్ట్ బ్లాక్డ్ ఇన్ ద షేప్స్ బిఫోర్ పెయింటింగ్. ఒక పెయింటింగ్ గీసే ముందు ఆర్టిస్ట్ ఎప్పుడు కూడా స్కెచ్ గీసుకుంటారు. ఆ స్కెచ్ని అవసరమైతే మార్చుకుంటూ ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ ఫైనల్ పెయింటింగ్ వచ్చేటప్పటికి అసలు మనం గుర్తుపట్టలేము అనమాట, అంత అందంగా తయారవుతుంది. అలా అందంగా తయారంటే ముందు స్కెచ్ గీసుకుంటారు. దట్ ఈస్ బ్లాకింగ్ ఇన్ అనమాట. ఓకే, ది ఆర్టిస్ట్ బ్లాక్డ్ ఇన్ ద షేప్స్ బిఫోర్ పెయింటింగ్. ఆర్టిస్ట్ రంగులు వేయడానికి ముందు ఆకారాల రూపురేఖలు గీశాడు. ఓకే, షీ బ్లాక్డ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది పిక్చర్ లైట్లీ. పిక్చర్ తాలూకా బ్యాక్గ్రౌండ్ ని లైట్ గా ఆకారం గీసింది. దెన్ ది ఆర్కిటెక్ట్ బ్లాక్డ్ ఇన్ ద బేసిక్ డిజైన్ ఆఫ్ ది బిల్డింగ్. ఒక బిల్డింగ్ కట్టడానికి ముందు కూడా ఆర్కిటెక్ట్ దానికి డిజైన్ ని రఫ్ గా మనకి ప్లాన్ ని ఇస్తారు కదా, దట్ ఈస్ బ్లాకింగ్ ఇన్. ఓకే, సో ది ఆర్కిటెక్ట్ బ్లాక్డ్ ఇన్ ద బేసిక్ డిజైన్ ఆఫ్ ది బిల్డింగ్. ఆర్కిటెక్ట్ భవనం యొక్క ప్రాథమిక రూపురేఖలను గీశాడు. దెన్ ఫస్ట్ బ్లాక్ ఇన్ ద అవుట్లైన్ ఆఫ్ ది మ్యాప్. ఇది ఒకరికి చెప్తున్నట్లుగా ఉంది చూడండి, బ్లాక్ ఇన్ ద అవుట్లైన్ ఆఫ్ ది మ్యాప్. ఎందుకంటే ఇక్కడ సబ్జెక్ట్ లేదు, ఇక్కడంతా కూడా ఆర్కిటెక్ట్ అని, షీ అని, ది ఆర్టిస్ట్ అని, హీ అని సబ్జెక్టులు ఉన్నాయి. ఇక్కడ ఏముంది సబ్జెక్ట్ లేదు. సబ్జెక్ట్ లేదు అంటే మనం అవతల వాళ్ళకి ఎవరికో చెప్తున్నట్లు ఉంటుంది అనమాట. నువ్వు ఇలా చెయ్యి, అలా చెయ్యి, అవుట్లైన్ గీయి, లేకపోతే డ్రాయింగ్ వెయ్యి అని చెప్పేటప్పుడు సెకండ్ పర్సన్తో మనం మాట్లాడేటప్పుడే సబ్జెక్ట్ లేకుండా మాట్లాడతాం. దట్ ఈస్ అండర్స్టూడ్ అనమాట అక్కడ. సో ఫస్ట్ బ్లాక్ ఇన్ ద అవుట్లైన్ ఆఫ్ ది మ్యాప్. మ్యాప్ వేయాలంటే ఫస్ట్ నువ్వేం చేయాలి, అవుట్లైన్ వేయాలి అని చెప్తున్నారు ఇక్కడ. సో ముందుగా పటానికి రూపురేఖలు గీయండి. ఇలాగా ఈ బ్లాక్ ఇన్ ఫస్ట్ మీనింగ్ చూసాము, వాహనం రాకుండా అడ్డుగా వేరే వాహనం అడ్డు పెట్టడం. ఇంకొకటి రఫ్ స్కెచ్ లేదా రఫ్ ప్లాన్ వేయడం అనేది అనే మీనింగ్ కూడా వస్తుంది. రెండు రకాల మీనింగ్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, ఈ రెడ్ కలర్ లో ఉన్నవన్నీ కూడా ఈ బ్లాక్డ్ ఇన్ ఫ్రేజల్ వెబ్. ఇక్కడ మనకు అన్నిట్లోనే ఆల్మోస్ట్ పాస్ట్ ఫామ్ లో ఉన్నది, బ్లాక్డ్. ఇక్కడ మాత్రం బ్లాక్ ఇన్ సింపుల్ ప్రెసెంట్ ఫామ్ లోనే ఉంది, ఎందుకంటే ఇది ఇంపెరేటివ్ సెంటెన్స్. ఓకే, దెన్ బ్లాక్ ఆఫ్, క్లోజ్ ఆర్ అబ్స్ట్రక్ట్ an entrance or exit. ఒక మార్గాన్ని, లోపలికి ప్రవేశించే మార్గాన్ని కానీ లోపల నుంచి బయటకు వెళ్లే మార్గాన్ని కానీ పూర్తిగా వెళ్లకుండా అడ్డు పెట్టడం, అది బ్లాక్ చేయడం అంటే దారిని మూసేయటం. బ్లాక్ ఆఫ్, OOFF. ఓకే, లెట్స్ సీ ద సెంటెన్సెస్. ద పోలీస్ బ్లాక్డ్ ఆఫ్ ద రోడ్ ఆఫ్టర్ ది యాక్సిడెంట్. ఇలాంటి సందర్భాల్లో ఇలా రోడ్డు బ్లాక్ జరుగుతుందో చూద్దాం. ఒక యాక్సిడెంట్ అయిందంటే మొత్తం ఆ ఏరియానంతా కూడా రౌండప్ చేసేసి మొత్తం వెహికల్స్ ట్రాఫిక్ అంతా కూడా ఆపుతారు పోలీసులు. దట్ ఈస్ బ్లాకింగ్ ఆఫ్ అన్నమాట. సో ద పోలీస్ blocked off the road after the accident. Then they blocked off the main gate for security reasons. చాలా బిల్డింగ్స్ లో, పెద్ద పెద్ద బిల్డింగ్స్ లో, ఆఫీసులో చూస్తుంటాం మెయిన్ గేట్ పక్కన చిన్న గేట్ కూడా ఉంటుంది. పెద్ద పెద్ద స్కూల్స్ లో కూడా చూస్తాం. మెయిన్ గేట్ మూసేస్తారు, చిన్న గేట్ ఒకటి తీసి ఉంచుతారు ఫర్ సెక్యూరిటీ రీజన్స్ అన్నమాట. సో ఇక్కడ వీళ్ళు దే బ్లాక్డ్ ఆఫ్ ది మెయిన్ గేట్ ఫర్ సెక్యూరిటీ రీజన్స్. అలా గేటుని సెక్యూరిటీ రీజన్, భద్రత కోసం వాళ్ళు మెయిన్ గేట్ ని మూసేశారు. ది వర్కర్స్ బ్లాక్డ్ ఆఫ్ ద ఏరియా ఫర్ సేఫ్టీ. అలాగే కొన్ని ప్రదేశాల్లో పనిచేసినప్పుడు కూడా, కార్మికులు పనిచేసేటప్పుడు కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు పనిచేస్తే ప్రమాదం, ఆ ప్రమాదం తెలిసినప్పుడు అక్కడికి ఏ కార్మికుడు వెళ్లకుండా దాన్ని కూడా బ్లాక్ చేస్తారు. సో దట్ ఈస్ ద వర్కర్స్ బ్లాక్డ్ ఆఫ్ ది ఏరియా ఫర్ సేఫ్టీ. సేఫ్టీ కోసం వాళ్ళు బ్లాక్ చేసుకున్నారు.
The street was blocked off during the procession. ఊరేగింపు వెళ్తున్నప్పుడు మొత్తం ఆ రోడ్ అంతా, ఆ వీధంతా కూడా బ్లాక్ చేయబడింది. ఇక్కడ చూడండి, ఇక్కడంతా కూడా ద పోలీస్ బ్లాక్డ్ ఆఫ్, దే బ్లాక్డ్ ఆఫ్, ద వర్కర్స్ బ్లాక్డ్ ఆఫ్ అని వచ్చింది. ఇక్కడ మాత్రం ద స్ట్రీట్ వాజ్ బ్లాక్డ్ ఆఫ్. ఇక్కడ ఒక హెల్పింగ్ వర్బ్ వచ్చి బ్లాక్డ్ ఆఫ్ వచ్చింది. అంటే దిస్ ఈజ్ ఇన్ ప్యాసివ్ వాయిస్. ఇవన్నీ, ఈ మూడు కూడా యాక్టివ్ వాయిస్ లో ఉన్నాయి, ఇది ప్యాసివ్ వాయిస్ లో ఉంది. ఓకే, ఇక్కడ అర్థం ఎలా వస్తుంది? ద స్ట్రీట్ వాజ్ బ్లాక్డ్ ఆఫ్ డ్యూరింగ్ ద ప్రొసెషన్. ఊరేగింపు సందర్భంగా రోడ్డు మూసివేయబడింది. ఎవరు మూసారు అన్నది అక్కడ ఉండదు, దట్ ఈస్ అండర్స్టూడ్, అనవసరం కూడా. అలాంటి సందర్భాల్లో ప్యాసివ్ వాయిస్ వాడతారు. ఇక్కడ మాత్రం ఎవరు చేశారు ఉంది, ఎవరు బ్లాక్ చేశారు? ఇక్కడ ద పోలీస్. ఇక్కడ ఎవరు చేశారు? దే, వాళ్ళు ఎవరైనా కావచ్చు. దే బ్లాక్డ్ ఆఫ్. ఇక్కడ ది వర్కర్స్. ఎవరు బ్లాక్ చేశారు అనేది ఇక్కడ ఉంది సబ్జెక్ట్, ఇది యాక్టివ్ వాయిస్. ఇక్కడ సబ్జెక్ట్ లేదు, ఎవరు చేశారు అనేది లేదు. ద రోడ్ వాజ్ బ్లాక్డ్ ఆఫ్, రోడ్డు ముయ్యబడింది డ్యూరింగ్ ద ప్రొసెషన్. సో దిస్ ఈజ్ ఇన్ ప్యాసివ్ వాయిస్. ఈ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇంగ్లీష్లో. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇంపార్టెంటే, జనరల్ స్పోకెన్ ఇంగ్లీష్లో కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అది ప్యాసివ్ వాయిస్ చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎలా మార్చాలనేది వేరే సెషన్లో, డీటెయిల్ సెషన్లో చెప్తాను. దెన్ అథారిటీస్ బ్లాక్డ్ ఆఫ్ ద ఎగ్జిట్ టు కంట్రోల్ ద క్రౌడ్. ఇక్కడ విఐపీలు ఎవరైనా ఒక రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కావచ్చు, లేదా వాళ్ళు స్పీచ్ ఇచ్చేటప్పుడు కానీ, బహిరంగంగా సభలు జరిగినప్పుడు, అలాంటప్పుడు క్రౌడ్ ఎక్కువగా, క్రౌడ్ని కంట్రోల్ చేయాలంటే అక్కడ వాళ్ళు బ్లాక్ ఆఫ్ చేస్తారు. సో అథారిటీస్ బ్లాక్డ్ ఆఫ్ ద ఎగ్జిట్ టు కంట్రోల్ ది క్రౌడ్. అంటే లేదా ఇంకొక సందర్భంలో ఏదైనా అక్కడ జరగరానిది ఏదైనా జరుగుతుంది, దొంగతనం లాంటివి జరగచ్చు, మరేదైనా జరగచ్చు, లోపల ఉన్న వాళ్ళలోనే ఎవరైనా ఉన్నారు, వాళ్ళని పట్టుకోవాలనుకున్నప్పుడు ఎగ్జిట్ ని పూర్తిగా మూసేస్తారు, అందరినీ చెక్ చేసి పంపిస్తారు. అలాంటి సందర్భంలో కూడా ఎగ్జిట్ ని క్లోజ్ చేస్తారు. ఇలాగా అథారిటీస్ బ్లాక్డ్ ఆఫ్ ద ఎగ్జిట్ టు కంట్రోల్ ది క్రౌడ్. ఇక్కడ మనకున్న సెంటెన్స్లు అన్నిట్లోనే కూడా పాస్ట్ ఫామే యూజ్ చేయబడింది. ఓకే, దీని ప్రెసెంట్ ఫామ్ ఏంటి? బ్లాక్ ఆఫ్, ఈడీ ఉండదు. పాస్ట్ ఫామ్లు అన్నిట్లోనూ కూడా ఈడీ ఉంది. బట్ ప్రొనౌన్సియేషన్ దగ్గరికి వచ్చినప్పటికీ దీన్ని బ్లాక్డ్ అనకూడదు, బ్లాక్డ్. ఇక్కడ బ్లాక్ లో కా సౌండ్ ఉంది కాబట్టి ఈ డ సౌండ్ కూడా టా సౌండ్ గా మారిపోతుంది. బ్లాక్డ్, బ్లాక్డ్ అనే దాన్ని ప్రొనౌన్స్ చేయాలి. ఓకే, దెన్ విల్ సీ ద ఫోర్త్ వన్. బ్లాక్అవుట్. బ్లాక్అవుట్ కూడా రెండు మీనింగ్స్ ఉన్నాయి. బ్లాక్అవుట్ ఫిజికల్ అండ్ బ్లాక్అవుట్ మెంటల్ అండ్ ఎమోషనల్. ఫస్ట్ ఫిజికల్ ఏంటో చూద్దాం. స్టాప్ లైట్ ఆర్ సౌండ్ ఫ్రమ్ ఎంటరింగ్ ఆర్ లీవింగ్. లైట్ని కానీ సౌండ్ని కానీ రాకుండా లేదా లోపల ఉన్నది వెళ్లకుండా నిరోధించడం, దట్ ఈస్ బ్లాకింగ్, బ్లాక్అవుట్ ఫిజికల్లీ. ఓకే, ఇక్కడ చూడండి సెంటెన్స్లు చూస్తే ఇంకా బాగా క్లారిటీ వస్తుంది మీకు. థిక్ కర్టెన్స్ బ్లాక్అవుట్ ది సన్లైట్. సో మన ఇంటి చుట్టూరా దళసరిగా ఉన్న కర్టెన్లు వేసుకుంటే బయటను వెలిగేది మనకి లోపలికి రాదు. సో దే విల్ బ్లాక్అవుట్ ది సన్లైట్ అనమాట. థిక్ కర్టెన్స్ బ్లాక్అవుట్ ది సన్లైట్. మందమైన తెరలు సూర్యకాంతిని అడ్డుకుంటున్నాయి. ఓకే, దెన్ సెకండ్ వన్, ద ట్రీస్ బ్లాక్ ద సన్ అవుట్ మోస్ట్ ఆఫ్ ది డే. అలాగే దట్టంగా చెట్లు ఉన్న చోట కూడా మంచి నీడగా ఉండి సన్లైట్ రాకుండా చూస్తాయి. ద ట్రీస్ బ్లాక్ ద సన్ అవుట్ మోస్ట్ ఆఫ్ ది డే. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్రేజల్ వెర్బ్ మధ్యలో ఆబ్జెక్ట్ వచ్చింది. ఎవరు బ్లాక్ చేస్తున్నారు? ట్రీస్ సబ్జెక్ట్. ఎవరిని బ్లాక్ చేస్తున్నారు? ది సన్. సో దిస్ ఇస్ ద ఆబ్జెక్ట్. దిస్ ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ బిట్వీన్ బ్లాక్ అండ్ అవుట్. ఇది సెపరబుల్ ఫ్రేజల్ వెర్బ్, అందుకని మధ్యలోకి ఆబ్జెక్ట్ వచ్చింది. అంటే ఇలా కూడా వాడచ్చు, కలిపి విడివిడిగా కూడా, సెపరబుల్ గా వాడచ్చు, ఇన్సెపరబుల్ గా కూడా వాడచ్చు. ఓకే, దెన్ ది వాల్స్ బ్లాక్ అవుట్ ద నాయిస్ ఫ్రమ్ అవుట్ సైడ్. పెద్ద గోడలు బయట ఉన్న నాయిస్ రాకుండా అడ్డుకుంటున్నాయి. ది వాల్స్ బ్లాక్ అవుట్ ది నాయిస్ ఫ్రమ్ అవుట్ సైడ్. గోడలు బయటనున్న శబ్దాన్ని అడ్డుకుంటాయి. గోడలు, తలుపులు, అద్దాల తలుపులు ఉంటే ఇంకా అస్సలు బయట సౌండ్ రాదు, సౌండ్ ప్రూఫ్ అయిపోతుంది అనమాట. సో ఎందుకంటే బయట నాయిస్ ని కూడా సౌండ్ అని రాకుండా అడ్డుకుంటాయి. దెన్ హీ వోర్ సన్ గ్లాసెస్ టు బ్లాక్ అవుట్ ది గ్లేయర్. ఓకే, హీ వోర్ సన్ గ్లాసెస్ టు బ్లాక్ అవుట్ ది గ్లేయర్.
ఎందుకు పెట్టుకుంటాం సన్ గ్లాసెస్? సన్లైట్ మన కంట్లో పడకుండా ఉండాలి. పడకుండా అడ్డుతున్నాయి? సన్ గ్లాసెస్. సో హీ వోర్ సన్ గ్లాసెస్ ఎందుకు? టు బ్లాక్ అవుట్ ది గ్లేయర్. ఓకే. ఇయర్ ప్లగ్స్ హెల్ప్ బ్లాక్ అవుట్ లౌడ్ సౌండ్స్. అలాగే సౌండ్ వినపడకుండా చెవుల్లో ఇయర్ ప్లగ్స్ పెట్టుకుంటే ఎక్కువ శబ్దాలు వినిపించవు. ఓకే. సో ప్లగ్స్ అనే పదం తెలుగులో అసలు మనం ఎప్పుడు వినలేదు, అందుకని విచిత్రంగా ఉంటుంది, నేను పెట్టలేదు. ప్లగ్స్ అనే పెట్టాను, అందరికి అర్థమవుతుందని. సో చెవిలో పెట్టుకునే ప్లగ్స్ పెద్ద శబ్దాల్ని అడ్డుకుంటాయి. ఇది బ్లాక్అవుట్ అంటే ఫిజికల్గా మీనింగ్ ఏంటంటే సన్లైట్ని కానీ లైట్ని కానీ సౌండ్ని కానీ లోపలికి కానీ బయట నుంచి లోపలికి రావడాన్ని, లోపల నుంచి బయటకు వెళ్ళడాన్ని అడ్డుకోవడం అనమాట. ఓకే. దెన్ బ్లాక్అవుట్ మెంటల్. ఈ అడ్డుకోవడం అనేది మెంటల్గా కూడా జరుగుతూ ఉంటుంది. ట్రై నాట్ టు థింక్ అబౌట్ సంథింగ్ అన్ప్లెజెంట్. మనకు సంతోషాన్ని ఇవ్వని విషయాల్ని ఆలోచించకుండా మర్చిపోవడానికి ప్రయత్నం చేయటం, మనమే ఒక అడ్డుగోడని ఏర్పరచుకోవడం మైండ్లో. దట్ ఈస్ మెంటల్ ఆర్ ఇమోషనల్ బ్లాక్అవుట్. సెంటెన్సెస్ చూడండి, ఎగ్జాంపుల్స్. షీ ట్రై టు బ్లాక్అవుట్ ద బ్యాడ్ మెమరీస్. బ్యాడ్ మెమరీస్, చెడు జ్ఞాపకాలని మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తుంది, అడ్డుకొని రాకుండా బుర్రలోకి అడ్డుకొని మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తుందని. ఐ బ్లాక్ ఇట్ అవుట్, అదర్వైజ్ ఐ ఫీల్ యాంగ్రీ ఆల్ ద టైమ్. ఐ బ్లాక్ ఇట్ అవుట్, నేను ఈ విషయాన్ని గుర్తుకు రానివ్వను. అదర్వైజ్, ఒకవేళ గుర్తుకొస్తే ఏమవుతుంది? ఐ ఫీల్ యాంగ్రీ ఆల్ ద టైమ్, నాకు ఎప్పుడు కోపం వస్తూనే ఉంటుంది. అందుకని ఆ విషయాన్ని అసలు నేను మైండ్లోకి రానివ్వకుండా చూసుకుంటాను. దట్ ఈస్ ఐ బ్లాక్ ఇట్ అవుట్. ఇక్కడ కూడా సెపరేట్గా ఈ ఫ్రేజల్ వెర్బ్ని వాడడం జరిగింది. దెన్ షీ ట్రై టు బ్లాక్ అవుట్ ద పెయిన్ఫుల్ మెమరీస్. ఇందాకలో వచ్చిన సెంటెన్స్ ఇంచుమించుగా అలాంటిది. బ్యాడ్ మెమరీస్ అనేది ఇక్కడ పెయిన్ఫుల్ మెమరీస్, బాధని కలిగించేవి, మనసుకు నొప్పిని కలిగించే మెమరీస్. షీ ట్రై టు బ్లాక్ అవుట్ ద పెయిన్ఫుల్ మెమరీస్. అవన్నిటిని కూడా రాకుండా ఉండడానికి ఆమె ప్రయత్నించిందనమాట. దెన్ హీ బ్లాక్డ్ అవుట్ హిస్ ఫియర్ అండ్ కంటిన్యూడ్ స్పీకింగ్. మాట్లాడడానికి భయం ఉంటుంది కదా, ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడాలని ఉంటుంది, వచ్చు, మాట్లాడడం చేతనవును, కానీ మాట్లాడాలంటే భయం. ఎంత లాంగ్వేజ్ వచ్చినా ఆ భయం అనేది పెద్ద అడ్డుగా ఉంటుంది. ఆ అడ్డు ఉన్న వాళ్ళు మాట్లాడలేకపోతారు. కాబట్టి ఆ అడ్డుని తొలగించాలి. సో హీ బ్లాక్డ్ అవుట్, అతను ఆ అడ్డుని తొలగించండి. హీ బ్లాక్డ్ అవుట్ హిస్ ఫియర్ అండ్ కంటిన్యూడ్ స్పీకింగ్. ఆ అడ్డును తొలగించుకుని అతను మాట్లాడుతున్నాడు. అతను తన భయాన్ని మర్చిపోయి మాట్లాడడం కొనసాగించాడు. అడ్డు అంటే ఏంటి? భయం అనమాట. భయం అనే అడ్డును తొలగించుకున్నాడు. దెన్ ఐ బ్లాక్ అవుట్ నెగటివ్ థాట్స్ డ్యూరింగ్ ఎగ్జామ్స్. సో ఎగ్జామ్స్ టైంలో ఎలాంటి నెగటివ్ థాట్స్ వచ్చినా కూడా ఎగ్జామ్ మీద ఫోకస్ చేయలేరు కాబట్టి, సో ఐ బ్లాక్ అవుట్ నెగటివ్ థాట్స్ డ్యూరింగ్ ఎగ్జామ్స్. పరీక్షల సమయంలో ప్రతికూల ఆలోచనలు మనసు నుండి తొలగిస్తాను. అమ్మో నాకు రావేమో మార్కులు, నేను మర్చిపోతానేంటో, సరిగ్గా రాయలేనేమో, నేనే అందరికన్నా తక్కువ రాస్తానేమో, నాకే తక్కువ మార్కులు వస్తాయేమో, ఇవన్నీ కూడా నెగిటివ్ థాట్స్. అవన్నీ పక్కన పెడితే తప్ప ఎగ్జామ్ రాయలేను, కాబట్టి నేను అన్ని పక్కన పెట్టేశాను అని చెప్పడం, ఇక్కడ పెడతాను అని. నెక్స్ట్, ద చైల్డ్ బ్లాక్డ్ అవుట్ ద నాయిస్ అండ్ ఫోకస్డ్ ఆన్ రీడింగ్. ఆ పిల్లవాడు శబ్దాన్ని పట్టించుకోకుండా చదువుపై దృష్టి పెట్టాడు. రకరకాల సౌండ్స్ వస్తూ ఉంటాయి, వాటన్నింటి పక్కన పెట్టి చదువు మీద కాన్సన్ట్రేట్ చేయడం అనేది ఇక్కడ మెంటల్ బ్లాక్ తీసేయటం అనమాట. ఓకే. దెన్ నౌ సిక్స్త్ వన్, బ్లాకప్. ఓకే. బ్లాక్అవుట్ మెంటల్ ఫిజికల్ అయిపోయి ఇప్పుడు బ్లాకప్. ఫిల్ ఏ స్పేస్ సో నథింగ్ కెన్ పాస్. సో ఏది ప్రవేశించకుండా లేదా వెళ్లకుండా, దాని గుండా వెళ్లకుండా పూర్తిగా మూసుకుపోవడం లేదా అడ్డుకుపోవడం. ఓకే. అంటే ఎవరు చేసింది కాదు, ఇది దానంతట అదే జరిగే ప్రాసెస్ అనమాట. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్. ది పైప్ ఈస్ బ్లాక్డ్ అప్ అండ్ నో వాటర్ ఫ్లోస్. ఇది ఎవరైనా చేస్తారండి, పైపుని బ్లాక్ చేయడం అనేది. సబ్జెక్ట్ ఉండదు ఇక్కడ, ఎవరు చేసిన వాళ్ళు ఎవరు ఉండరు, కర్త ఎవరు ఉండరు, కానీ ఆటోమేటిక్గా పైపు బ్లాక్ అయిపోయింది. అలాంటి సందర్భాల్లో బ్లాకప్ అనే ఫ్రేజల్ వర్బ్ వాడతాం. కావాలని చేస్తే బ్లాక్ ఆఫ్, ఇందాక చదివాం మనం. ఓకే, నేర్చుకున్నాం. దెన్ ద డ్రైన్ ఈస్ బ్లాక్డ్ అప్ విత్ మడ్ అండ్ లీవ్స్. ద డ్రైన్ ఈస్ బ్లాక్డ్ అప్ విత్ మడ్ అండ్ లీవ్స్. ఆకులు, బురద పేరుకుపోయి కాలు అంతా కూడా బ్లాక్ అయిపోయింది. ఓకే,
కాలువ మట్టి మరియు ఆకులతో పూర్తిగా మూసుకుపోయింది అనే అర్థం. మూసుకుపోయింది ఇక్కడ. ఫుడ్ వేస్ట్ బ్లాక్డ్ అప్ ద సింక్. ఇళ్లలో సాధారణంగా జరుగుతుంటుంది. కొన్నాళ్ళకి సింక్ బ్లాక్ అయిపోయి ఆ నీళ్ళు వెళ్ళడం ఆగిపోతుంటాయి. ఫుడ్ వేస్ట్ అక్కడ ఏది బ్లాక్ చేస్తుంది అక్కడ? ఫుడ్ వేస్ట్ అనమాట. ఫుడ్ వేస్ట్ బ్లాక్డ్ అప్ ద సింక్. ఓకే, ఆహారంలో ఉన్న వ్యర్థాలన్నీ కూడా సింక్ని మూసివేసాయి. ఇక్కడ కర్త ఎవరు? ఫుడ్ వేస్ట్ అనమాట. దెన్ ద చిమ్నీ వాజ్ బ్లాక్డ్ అప్ విత్ సూట్ అంటే మసి. చిమ్నీ నల్లటి మసితో మూసుకుపోవడం. అది కూడా దీపం వెలిగినప్పుడు ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది తప్ప అది ఎవరు చెయ్యరు. ఓకే, చిమ్నీ మసితో మూసుకుపోయింది లేదా మసి అడ్డుకుంది, లోపల ఉన్న వెలుగు కూడా కనిపించదు. ఓకే, దెన్ ట్రాఫిక్ వాస్ బ్లాక్డ్ అప్ డ్యూ టు ద రోడ్ రిపేర్స్. ఇది కూడా రిపేర్ ఒక చోట అయింది అంటే ట్రాఫిక్ అంతా కూడా జామ్ అయిపోతూ ఉంటుంది. అది ఎవరు చేయరు, ఎందుకంటే రోడ్డుకి అక్కడ అడ్డుగా ఉన్నారు కాబట్టి. వాళ్ళు కావాలని చేయకపోయినా రిపేర్ పని వాళ్ళు చేస్తున్నారు, ట్రాఫిక్ ఆటోమేటిక్గా ఆగిపోయింది అనమాట. సో ట్రాఫిక్ వాస్ బ్లాక్డ్ అప్ డ్యూ టు ద రోడ్ రిపేర్స్ కారణంగా ట్రాఫిక్ బ్లాక్ అయింది. ఇలాగా ఆ బ్లాక్ అనే వర్బ్తో ఫ్రేజల్ వర్బ్స్ మనకి 6 ఉన్నాయి. ఓకే, 6 కూడా డిఫరెంట్ యూసేజెస్ మనం ఫస్ట్ కాన్వర్సేషన్లో విన్నాము. ఆ కాన్వర్సేషన్లో దాని మీనింగ్ ఏంటో చూసాము. అలాగే మరిన్ని ఎగ్జాంపుల్స్తో ప్రతి ఫ్రేజల్ వర్బ్కి కూడా 5 సెంటెన్సెస్ డిఫరెంట్ కాంటెక్స్లో సెంటెన్స్లు కూడా ఇవ్వడం జరిగింది, ఇచ్చాను. వీటి వల్ల మీకు ఈ బ్లాక్తో వచ్చే ఫ్రేజల్ వర్బ్స్ 6 మీద కూడా అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను. అయితే అవగాహన ఎంత మీకు ఇలా వినేటప్పుడు వచ్చినప్పటికీ తర్వాత ప్రాక్టీస్ అయితే తప్పనిసరిగా ప్రాక్టీస్ చెయ్యాలి. ఆ ప్రాక్టీస్కి ఇందులో ఉన్న సెంటెన్సెస్నే మీరు సబ్జెక్ట్ మార్చుకుని ఆబ్జెక్ట్ మార్చుకుని ఖచ్చితంగా మీరు చేయగలుగుతారు. ప్రతిదానికి ఒక 3 సెంటెన్సులు రాసుకుని నోట్ చేసుకొని ఒక నోట్ ప్యాడ్లో పెట్టుకోండి, లేదా మీరు ఫోన్లో నోట్ చేసుకుంటారు. ఫోన్ కన్నా రాయడం బెటర్, బికాజ్ 1 time రైటింగ్ ఈజ్ బెటర్ దాన్ 10 times రీడింగ్ అని అంటారు కదా. అలాగే మీరు రాసి పెట్టుకుంటే మీకు రాయడం అలవాటు ఉంటుంది, రాసింది బాగా గుర్తుంటుంది కూడా. అలా ప్రాక్టీస్ చేయవలసిందిగా కోరుతున్నాను. మరి ఇంకా డైలీ కూడా ఫ్రేజల్ వర్బ్ సెషన్స్లో రోజు కూడా 1 లేదా 2 ఫ్రేజల్ వర్బ్స్ని డీల్ చేయడం జరుగుతుంది. డోంట్ మిస్ ఎనీ సెషన్ ఆఫ్ ది ఫ్రేజల్ వర్బ్స్, బికాజ్ ఫ్రేజల్ వర్బ్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఫేవరెట్ topic to many of the English lovers. So keep watching. Please share, subscribe and like our channel. That is the only thing I request you to do. ఎందుకంటే చాలా మందికి వెళ్తుంది, మీకు తెలిసిన వాళ్ళకి కూడా వెళ్ళాలని నా ఉద్దేశం. అండ్ కామెంట్ బాక్స్లో కూడా మీ కామెంట్ పెట్టండి, ఇంకేమైనా అవసరమైతే కూడా పెట్టండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ.